అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 166. హర్ష అతడి బాధని ఎలా తీర్చుకోవాలో అర్థం కాక ఆమెని బాధ పెట్టాలని ఏమాత్రం లేకపోయినా ఆమెను బాధ పెడుతూ తను బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అంజలి, ఏ ఆడపిల్లకైనా అమ్మతనం అనేది ఒక వరం. కానీ మన అంజు బేబీకి మాత్రం ఒక శాపం. ఆ విషయం తెలియక భర్తకి ఆమె తల్లి కావడం ఇష్టం లేదు అని గుండె చెరువయ్యేలా అక్కడే గోడకు కూలబడి మోకాళ్ళలో తలపెట్టుకొని తన బాధనంతా కన్నీళ్ల రూపంలో బయటికి పంపించేస్తుంది. ఒక్కసారిగా అమ్మా అన్న పిలుపు ఆమెను ఆశ్చర్యానికి గురి చేస్తే ఎక్కడి నుండి వస్తుందో అని చుట్టూ చూస్తుంది. నేనే అమ్మా, నీ బిడ్డని అనగానే ఆటోమేటిక్గా ఆమె చెయ్యి ఆమె కడుపు మీదికి చేరిపోయి నిమురుతూ, నువ్వు బాధపడుతుంటే నేను చూడలేనమ్మా. నేను నీ కడుపులోకి రాకపోతే బావుండు కదమ్మా. డాడీ నిన్ను తిట్టేవారు కాదు. నువ్వు అలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను అంటున్న ఆమె కడుపులో నుండి వస్తున్న మాటలకి ఆశ్చర్యపోతుంది. ఇంకో పక్క మన బుల్లి జూనియర్ హర్ష మాటలు వింటుంటే ఏడుపు తన్నుకొస్తుంది అంజలికి. ఆమె స్టమక్ మీద చెయ్యి పెట్టుకొని ఏడుస్తుంటే ఆమె కన్నీటి బొట్లు కడుపు మీద పడగానే, నేను నీకు దూరంగా వెళ్ళిపోతానమ్మా. నువ్వు డాడీ బావుండాలి. నా కోసం మీరు ఇలా గొడవలు పెట్టుకొని ఏడవడం నాకు ఇష్టం లేదమ్మా అనగానే ఇంకా ఏడుపు తన్నుకొస్తుంది అంజలికి. ఏం మాట్లాడాలో గొంతు నుండి మాట బయటకు రావట్లేదు. ఉగ్గపట్టి ఉండేసరికి ఎక్కిళ్ళు మొదలయ్యాయి. ఇక్కడ హర్ష ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళాలని అనిపించక పక్కన ఉన్న లివింగ్ రూమ్కి వెళ్ళి వాల్స్కి అంటించి ఉన్న ఫొటోస్ని చూస్తూ ఉంటే ఆమె నవ్వులు అతడి మనసుని కలిచివేస్తుంటే గుండెల్లో భారంగా అనిపిస్తూ ఆమె చిలిపి పనులు గుర్తొచ్చి ఇంకా ఆ బాధని రెట్టింపు చేస్తుంటే ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్న అతని నిస్సహాయతకు తనకు తానే తిట్టుకుంటూ ఎంతసేపు ఆ రూమ్లో ఆమె ఫోటో పట్టుకొని కూర్చున్నాడో తెలీదు. గుండెల్లో ఉన్న అగ్నిపర్వతం పగిలి కన్నీళ్ల రూపంలో అతడి కంట్లో చెమ్మ చేరి నీటి బొట్లు ఆమె ఫోటో మీద పడుతుంటే తుడుస్తూ ఆ ఫోటోని గుండెలకి అదుముకొని గట్టిగా ఏడవాలని ఉన్న అతడు అలాంటి ఎమోషన్స్ని బయట పెట్టే మనస్తత్వం కాదు కదా. లోపల లోపల కుమిలిపోతూ కిందే కూర్చొని గోడకి ఆనుకొని అంజు ఫోటోని కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు. నిమిషాలు గంటలు గడుస్తున్న రూమ్ నుండి ఇద్దరూ బయటికి రాలేదు. ఇక్కడ అంజలి కూడా ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయి అలసిపోయిన మనసుతో శరీరంతో ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలీదు. గోడకి అలాగే ఆనుకొని పడుకుంది. ఇక్కడ హర్ష రెప్ప వేయడం కూడా మరిచిపోయి శూన్యంలోకి చూస్తూ ఎన్నో సమాధానం లేని ప్రశ్నలకి జవాబులు వెతుక్కుంటూ రూమ్లోనే ఆకలి నిద్ర మర్చిపోయి అలాగే గోడకి ఆనుకొని కూర్చుండిపోయాడు. ఆఫ్టర్ సమ్ టైం విషయం తెలుసుకున్న సింధూజ లోపలికి రాగానే ఎవరూ కనిపించకపోవడంతో ఎదురుగా లివింగ్ రూమ్లో గోడకి ఆనుకొని శూన్యంలోకి చూస్తున్న కొడుకుని చూసి ఒక్కసారిగా కడుపు తరుక్కుపోయింది ఆమెకు. కొడుకుని అంత నిస్సహాయత స్థితిలో ఎన్నడూ చూడలేదు. ఎప్పుడు సింహంలా ఉండేవాడు. కానీ ఇప్పుడు తన కొడుకుని చూస్తుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు ఆగక వరదలా వచ్చేస్తున్నాయి. ఏమని ఓదార్చాలో అర్థం కావట్లేదు ఆమెకు. ఇక్కడ వీడే ఇలా ఉంటే అక్కడ కోడల పరిస్థితి ఎలా ఉందో విషయం తెలియని పిచ్చి తల్లి అని అనుకుంటూ కొడుకు దగ్గరికి వెళ్ళాలంటే మనసు భారంగా మారిపోయింది. అడుగు ముందుకు పడనివ్వడం లేదు. ఎలా ఓదార్చాలో అర్థం కావట్లేదు. ఒక్కో అడుగు భారంగా వేస్తూ కొడుకును చేరుకొని నిశ్చేష్టుడై ఉన్న కొడుకుని చూసి ఎన్నడూ అతడిని కన్నప్పటి నుండి అంత బాధగా చూడలేదు ఆమె. నాన్నా అంటుంది మృదువుగా. పలకట్లేదు హర్ష. మళ్ళీ భుజం తట్టి పిలవగానే తల తిప్పి తల్లిని చూస్తాడు. అతనికి తెలియని కన్నీళ్లు ఆమెను చూడగానే ఎంత వద్దన్నా జలజల రాలి తల్లి చేయి మీద పడుతుంటే షాక్కు గురైంది. ఒక్కసారి తన కొడుకుని ఆ పరిస్థితిలో చూసి ఆమె గుండె మిలిపెట్టినట్లు అవుతుంది. అతడిని దగ్గరికి తీసుకొని వెన్ను నిమురుతూ గొంతులో నుండి మాట రావట్లేదు సింధూజకి. కొడుకుని ఏమని సముదాయించాలో అర్థం కావట్లేదు ఆమెకు. ఇక్కడ నా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. రాయడానికి నా గుండె కూడా భారంగా మారిపోయింది. నాన్నా, బాధపడకు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది.
ఆమె సమస్యకి పరిష్కారం మనం కనిపెడదాం. నిన్ను దాటి ఆ దేవుడు అంజలిని తీసుకెళ్ళలేడురా. ఎందుకంటే దేవుడి శక్తి కంటే నీ ప్రేమ గొప్పది. ఆయన శక్తి కూడా సరిపోదు ఆమెను తీసుకెళ్ళడానికి. నువ్వేం బాధపడకు. అంజలికి ఏం కాదు. డాక్టర్స్ ఏమైనా దేవుళ్ళా? వాళ్ళు కూడా మామూలు మనుషులే కదా! ఏమో డెలివరీ టైంలో ఏదైనా మిరాకిల్ జరిగి మన అంజలి బ్రతుకుతుందేమో అనగానే తల్లి మాటలు కాస్త ధైర్యాన్ని ఇస్తున్నా కానీ ఆమె సిచ్యువేషన్ అతడికి తెలుసు కాబట్టి టెన్షన్గానే అనిపిస్తుంది హర్షకి. కానీ అతడి తప్పు కూడా ఉంది అని ఇంకా బాధపడుతున్నాడు. నేను నెగ్లెక్ట్ చేయకుండా ఉండాల్సింది అని ఇంకా బాధ ఎక్కువ అవుతుంటే అతడి గుండెని సూదులతో పొడిచినట్లు అవుతుంది. అంజలి ఎక్కడ నాన్నా అని అడుగుతుంది సింధూజ. ఒక్కసారిగా అంజలిని తిట్టిన సంగతి గుర్తొచ్చి వెంటనే పరిగెత్తుకుంటూ రూమ్కి వెళ్తాడు హర్ష. గోడకి ఆనుకొని అలాగే కింద కూలబడిపోయిన ఆమెను చూసి అతడి గుండె చివుక్కుమంటే క్షణంలో అతడి చేతిలోకి తీసుకొని చూడగానే ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బి కన్నీటి చారికలు బుగ్గల మీద కనిపిస్తుంటే నేను నిన్ను బాధ పెట్టాను బేబీ, సారీరా అని అతడి మనసులో ఆమెకు అపాలజీ చెప్పుకొని బెడ్ మీద పడుకోబెట్టి ఆమెను చూడగానే ఎందుకో డౌట్ వస్తుంది హర్షకి. ఒళ్ళు చల్లగా అనిపిస్తుంది. హార్ట్ బీట్ ఫాస్ట్గా కొట్టుకుంటుంది. వెంటనే అలర్ట్ అయి బేబీ బేబీ అని బుగ్గన తట్టి పిలుస్తున్న ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న భార్యని చూడగానే అతడి గుండె వేగం పెరిగి చెమటలు పట్టేస్తున్నాయి హర్షకి. అంజు అని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి సింధుజ పరిగెత్తుకుంటూ రూమ్కి వెళ్తుంది. ఏమైంది నాన్న అంటూ కంగారుగా వచ్చి చూడగానే ఎలాంటి కదలికలు లేకుండా పడి ఉన్న కోడలిని చూసి భయంతో దగ్గరికి వచ్చి అంజు అంజు అంటూ బుగ్గని తడుతూ లేపుతూ ఉంటుంది. ఎలాంటి రెస్పాన్స్ ఉండదు అంజలి నుండి. వెంటనే మొబైల్ తీసుకొని డాక్టర్కి కాల్ చేస్తాడు హర్ష. అంతలో కిరణ్ నిత్య పరుగున వచ్చి ఏమైంది మామ్, వదనకు ఏమైంది అంటూ కంగారుగా అడుగుతుంది. సింధూజ ఏడుస్తూనే ఏమో వచ్చేసరికి ఉలుకు పలుకు లేకుండా పడి ఉంది అనగానే అంతలో డాక్టర్ రావడంతో ఆమె పల్స్ పట్టుకొని చూసి కళ్ళని చెక్ చేస్తుంది. టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు, బాగా ఒత్తిడికి గురైంది, అందుకే అలా పడిపోయింది. ఈ టైంలో కొంచెం హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి అని చెప్పి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోతుంది. డాక్టర్ అలా చెప్పగానే కాస్త మనసు కుదుట పడుతుంది అందరికీ. నాన్న గైనిక్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటని అడగాలి. తీసుకెళ్దాం పదరా అనగానే నేను ఆల్రెడీ కాల్ చేశాను మామ్. అంజలిని ట్రీట్ చేసిన డాక్టర్ ఎవ్రీ మంత్ యూఎస్ నుండి థర్స్డే వస్తుంది. రేపు థర్స్డే కాబట్టి ఇంటి దగ్గరే అన్ని చెకప్స్ చేయించి దీనికి సొల్యూషన్ ఏంటని అడుగుదాం. ఇక ఆమెని కదిలించాలని అనిపించక అక్కడే అందరూ కూర్చుండిపోయారు. డాక్టర్ ఇంజెక్షన్ చేయడంతో మెల్లగా స్పృహలోకి వస్తుంది అంజలి. అంజు అని ప్రేమగా పిలుస్తుంది సింధూజ. ఆమెకు ఈ విషయం చెప్పొద్దని చెప్పిన హర్ష ఆమె దగ్గర నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తుంటారు అందరూ. అంజు మెల్లగా కళ్ళు తెరిచి చూసి ఎదురుగా ఆమెను బాధగా చూస్తున్న హర్షని చూడగానే ఎంత వద్దంటున్నా వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ సింధూజ పిలుస్తున్నా ఆమె చూపు మాత్రం హర్షనే చూస్తూ ఉంది. ఇక వాళ్ళిద్దరికీ ప్రైవసీ కావాలి అని మిగతా వాళ్ళందరూ బయటకి వెళ్ళిపోతారు. హర్ష అని ప్రేమగా పిలుస్తుంది అంజలి. ఆ పిలుపు అంటే అతడికి చాలా ఇష్టం. ఎంతమంది పిలిచినా అంజలి పిలుస్తుంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఆ పిలుపు ఎన్ని రోజుల వరకో తెలీదు అతడికి. అతడి బాధని గుండెల్లో అదిమిపెట్టి రాని నవ్వును పులుముకొని బాధ నిండిన కళ్ళతో ఆమెను చూస్తూ దగ్గరికి వచ్చి ఆమెను గట్టిగా హత్తుకుంటాడు. ఇప్పటి వరకు ఎంత కోపంగా ఉన్నాడో ఆ కోపమంతా ఎగిరిపోయి ఆమె మీద ప్రేమ, బాధ తన్నుకొస్తూ ఆమెని గుండెలకి గట్టిగా అదిమి పట్టుకొని తల మీద ముద్దు పెడతాడు. అతడి చర్యకి ఆశ్చర్యపోయి అతని గుండెల్లో ఒదిగిపోయింది అంజలి. వాళ్ళిద్దరి మధ్య భాషలు కరువయ్యాయి. భావాలు మాత్రమే అన్నట్లు మనసులే మాట్లాడుకుంటున్నాయి. అలా ఎంతసేపున్నారో కూడా తెలీదు. చాలాసేపు అతడి గుండెల్లో సేద తీరింది అంజలి. హర్ష కూడా ఆమెని వదలాలని అనిపించక అలాగే ఆమె కౌగిల్లో ఉండిపోయాడు. సడన్గా ఏదో గుర్తొచ్చిన వాడిలా ఆమె ఎప్పుడు తిందో ఏంటో అని బేబీ సారీరా, ఆకలిగా ఉందా అని ప్రేమగా అడగగానే అంటుంది చిన్నగా. అయ్యో సారీరా, తీసుకొస్తాను అంటూ ఆమెను వదులుతుండగా గట్టిగా పట్టుకొని నాకు స్టమక్ ఫుల్గా ఉంది కానీ కానీ మనసు వెలితిగా అనిపిస్తుంది.
అనగానే ఆమె ఏమనిందో అర్థం కాక చూస్తున్నాడు. అదే నా మనసు నిండాలంటే నాకు ఎనర్జీ బూస్టర్ కావాలి అంటుంది ఫేస్ పప్పిలాగా పెట్టుకొని. ఆమె కల్మషం లేని మాటలు అతడి మనసుకి ఊరటనిస్తుంటే చిన్నగా నవ్వి, నీకు ఒంట్లో బాలేదు కదా, కాస్త రెస్ట్ తీసుకోరా అని మృదువుగా అనగానే ప్లీజ్ రావణ్ అంటుంది. ఆమె నోటి నుండి ఎలాంటి పిలుపైనా అతడికి చాలా ఇష్టం. ఆమె అలా రావణ్ అని పిలుస్తుంటే ముద్దుగా అనిపిస్తుంది అతడికి. ఇక అంత ప్రేమగా అడిగేసరికి ఆమె అలసిపోయిన మోముని చూసి బాధపడుతూ నీరసంగా ఉన్న పెదవులని చూసి స్మూత్‌గా అందుకుంటాడు. ఎంత స్మూత్‌గా అంటే ఇన్ని రోజుల వాళ్ళిద్దరి సాంగత్యంలో అంత ముద్దుని ఏనాడూ ఆస్వాదించలేదు అంజలి. ఎప్పుడు హార్డ్‌గానే ముద్దు పెట్టే హర్ష అంత స్మూత్‌గా పెడుతుంటే ఒక్కసారిగా భయం వేస్తుంది ఆమెకి. ఎందుకు అని అడగాలని అనుకుంటుంటే వదిలిపెట్టట్లేదు హర్ష. అతడి ప్రేమని ఆ ముద్దులో చూపిస్తున్నాడు. ఎంత అంటే మాటలతో చెప్పలేనంత. అతని ప్రేమకి బానిస అయ్యి పెదవులని అప్పజెప్పి అతడిలోకి ఒదిగిపోయింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.